దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవునితో ఈ దినమనే కార్యక్రమంలో ఈ ఉదయకాలం ముందు దేవుని నామాన్ని మనం గనపరుస్తూ ఆయన మాట కోసం మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈరోజు ప్రత్యేకంగా కీర్తన గ్రంథం 145వ కీర్తన 20వ వచనాన్ని మనం ప్రత్యేకంగా చదువుకుందాం. కీర్తన గ్రంథం 145వ కీర్తన 20వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయను. మరొకసారి చదువుతున్నాను. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయను. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే, దేవుడు ఈరోజు తన్ను ప్రేమించే వారందరినీ ఆయన కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతమంది అయితే దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన కృప కోసం, ఆయన కాపుదల కోసం ఎదురు చూస్తూ ఉంటారో, అలాంటి వారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకు ఈ మాట మీకు తెలియజేస్తున్నానంటే, ఆయన మన జీవితాల్లో మనల్ని కాపాడే దేవుడు. అది ఆయన స్వభావం. ఆయన నమ్మిన వారిని, ఆయన నమ్ముకున్న వారిని, ఆయనను ఆశ్రయించిన వారిని ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదు అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాలం ముందు ఒకవేళ నీ జీవితంలో ఈ లోకాన్ని ప్రేమించి, లోకంలో ఉన్న వ్యక్తులను ప్రేమించి ఒకవేళ మోసపోయారేమో, ఒకవేళ బలహీనులయ్యారేమో, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాటను ప్రత్యేకంగా మీ గుండెల్లో ఉంచుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఎందుకు ఈరోజు నా ఈ మాట మీకు నేను చెప్తున్నాను అంటే, దేవుడు చెప్తున్నట్టుగా, అంటే దేవుడు వాగ్దానం చేస్తున్నట్లుగా, మీరు గనక ఆయన్ని ప్రేమించగలిగితే మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టకుండా, కఠిన సమయాల్లో కూడా ఆయన మిమ్మల్ని కాచి కాపాడుతాడు. ఈ వాక్యము ప్రత్యేకంగా పరిశుద్ధ లేఖనంలో ప్రతి వాగ్దానాన్ని మీ జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే, దేవుణ్ణి ప్రేమించిన నోవాహు జీవితాన్ని ఒకసారి గమనించండి. దేవుణ్ణి ఎంత ప్రేమించాడో దేవుడు అంత విరివిగా, అంత తీవ్రంగా మాట్లాడాడు. దేవుని ద్వేషించిన, దేవుని మాటను వినని జనాంగము ఒక ప్రక్క, మొత్తం ప్రజలు ఒక ప్రక్క, దేవుని మాటకు లోబడి దేవుని మాట విన్న వ్యక్తి, అతని కుటుంబం ఒక ప్రక్క. దేవుని మాట విని దేవుడు చెప్పినట్లుగా తన జీవనాధారాన్ని అంతా వాడ నిర్మించడానికి తన యొక్క జీవనాధారాన్ని అంతా ఉపయోగించాడు. వాక్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే, వాడను నిర్మించడం మాత్రమే కాదు, దాన్ని అద్భుతమైన నివాసయోగ్యంగా మార్చుకున్నాడు. దేవుడిని ప్రేమించాడు గనక, మాటకు లోబడ్డాడు గనక, లోకంలో ఉన్న వారందరూ దేవుని తిరస్కరించిన, దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తిని ఆ జలప్రళయంలో ఆశ్చర్యకరంగా దేవుడు కాపాడాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన చెయ్యి ఎప్పుడు కూడా మనల్ని ఆదరిస్తూనే ఉంటుంది. ఆయన ఎప్పుడు మనల్ని కాచి కాపాడుతూ ఆయన చెయ్యి మన మీద బలంగా ఉంచుతాడు. ఎంతటి శోధన అయినా, ఎంతటి బాధ అయినా, ఎంతటి వేదనైనా నీ మీదకి వస్తున్నా ఆయన చేతితో దాన్ని అడ్డుకోవడం ఆయన మొదలు పెడుతూ ఉంటాడు, అడ్డుకోవడం ప్రారంభిస్తాడు. ఈ రోజున ఒకవేళ ఈ లోకాన్ని ప్రేమించి, ఈ లోకంలో ఉన్న వ్యక్తులను ప్రేమించి మోసపోతూ వస్తున్నావేమో, దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోండి, దేవుని మీద ఆధారపడడం నేర్చుకోండి. ఆయన్ని ప్రేమించిన వారిని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. భక్తులందరూ ఆయన్ని ప్రేమించి వారి జీవితంలో గొప్ప అద్భుతమైన క్లిష్ట సమయాల్లో, మరణకరమైన సమయాల్లో దేవుని చేత కాపాడబడ్డారు. ఎందుకనంటే, ఒకానొక సందర్భంలో పేతురు అంటాడు మునిగిపోతూ, అయ్యా నేను మునిగిపోతున్నానయ్యా, నన్ను కరుణించు అని అనగానే పేతురుని వెంటనే దేవుడు యేసు ప్రభు వారు చేజాచి వెంటనే మునిగిపోతున్న వాడిని పట్టుకొని పైకి లేపి నీటి మీద నిలబెట్టారు. ఎందుకనంటే, ఒకప్పుడు అడుగుతారు ఏమనంటే, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. పేతురు అంటాడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను ముమ్మారు చెప్పాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను? ప్రేమించాడు గనకే పేతురు మునిగిపోతుంటే కాపాడాడు. ప్రేమించాడు గనకే పేతురును ఒక అద్భుతమైన అపోస్తలుడిగా నిలబెట్టాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితాల్లో ఒకవేళ లోకాన్ని ఆధారం చేసుకొని నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, అలాగే నీ యొక్క చేతి పనిని, నీ యొక్క డబ్బును, ఆస్తిని ప్రేమిస్తున్నావేమో, అవి ఎప్పటికీ నీ దగ్గర శాశ్వతంగా ఉండవు. ఈరోజు నీ చేతుల్లో ఉన్నవి రేపు నీ చేతుల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందువల్ల నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించి, అయ్యా ఇచ్చేది నువ్వు, అయ్యా అనుభవించేది మాత్రమే నేను, కానీ నా జీవితంలో అనుభవించే యోగ్యత నువ్వు ఇవ్వగలిగిన వాడు గనక అని దేవునికి నీ జీవితం నడిపించుకుంటూ దేవుని ప్రేమిస్తూ, నీకన్నా నాకు ఎక్కువగా ఏది కాదు, ఏది లేదు అని నువ్వు చెప్పగలిగితే, ఆయన నీ జీవితంలో నేను కాపాడడం మాత్రమే కాదు, శత్రువులు ఎదుట నీకు భోజనం సిద్ధపరిచి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క వాక్యం చెప్తున్నట్లుగా ఆయన దుర్మార్గులను లేదా భక్తిహీనులను ఆయన శిక్షించేవాడిగా, నాశనం చేసేవాడిగా ఆయన ఉన్నాడు.
ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, దేవుణ్ణి ప్రేమించే వారికి ఆశీర్వాదం అయితే, కాపుదల అయితే, దేవుణ్ణి దూషించే వారికి, ఆయన పిల్లల్ని హింసించే వారికి తప్పకుండా నాశనం అనేది ఎదురు చూస్తూ ఉంది. ఎందుకు ఈ మాట మీకు నేను తెలియజేస్తున్నా అంటే, నా ప్రియ సహోదరి సహోదరులరా, నోవాహును ఒక పక్క కాపాడుతూ దేవుణ్ణి ద్వేషించిన, దేవుణ్ణి కాదన్న, ఆయన అపహాస్యం చేసిన వారందరినీ కూడా ఏం చేశాడు తెలుసా? ఆ జలప్రలయంలో నాశనం చేసి పడేశాడు. ఈరోజు మిమ్మల్ని ఎంతమంది అయితే ఏడిపిస్తున్నారో, ఎంతమంది అయితే బాధ పెడుతున్నారో, ఎంతమంది అయితే మీ జీవితాల్లో భయంకరమైన వేదనకు కారణమవుతున్నారో, వారందరినీ కూడా ఆయన నీ జీవితంలో నుంచి ఆయన తుడిచిపెట్టే రోజు రాబోతుందని మీకు మనవి చేస్తున్నాను. నీ కంటి వెంట కన్నీటికి కారణమైన వారందరినీ ఆయన ఖచ్చితంగా నీ జీవితం నుంచి తీసేస్తాడు. ఎందుకనంటే, నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టుకు ఆయన సమాధానం చెప్తాడు అనే విషయాన్ని మర్చిపోవద్దని మీకు మనవి చేస్తున్నాను. ఈ రోజున శత్రు భయంతో, లేకపోతే నీ జీవితంలో ఎన్నో రకాలైన ఇబ్బందికరమైన మాటలతో, సూటిపోటి మాటలతో, అవమానాలతో నువ్వు బాధపడుతూ ఆయన యొక్క సన్నిధిలో ఉన్నావేమో. ఈరోజు ఈ యొక్క వాక్యం వింటున్నావేమో. ఆయన మాటను వింటున్న ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన తప్పకుండా నిన్ను కాపాడతాడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. అందుకోసమే ఈరోజు నీ జీవితంలో ఆయన ప్రేమించడం మొదలు పెట్టండి. రోమిలకు రాసిన పత్రికలు అంటాడు, ఒక అద్భుతమైన 8వ అధ్యాయము 28వ వచనంలో అంటాడు, దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారందరికీ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకోసమే ఈరోజు నువ్వు ఆయన ప్రేమిస్తే, ఆయన్ని ప్రేమించి, అయ్యా నా చేతులు నీకు అప్పగిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు తప్ప నాకు ఎక్కువ ఏమీ కాదు అని నువ్వు అనగలిగితే, సమస్తమును మేలు కలగడానికి, నీ జీవితంలో అద్భుతం జరగడానికి ఆయన సమకూర్చి నీ జీవితంలో జరిగిస్తాడు. ఆపదేమైనా, బాధ ఏమైనా, కష్టమేమైనా, కన్నీరేమైనా ఆయనకు అప్పగించండి. ఆయన నీలోనికి రాబోతున్నాడు. నీ జీవితంలో ఆయన అద్భుతం చేయబోతున్నాడు. ఘనమైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపి బలమైన పాత్ర ఆయన నిలబెట్టబోతున్నాడు. అటువంటి కృప భాగ్యం మీ జీవితంలో ఆయన అనుగ్రహించి, ఈ దినమందు మీరు ఏ దేశం నుండి ఈ వాక్యం చూస్తున్నా, ఏ ప్రాంతం నుండి ఈ వాక్యం చూస్తున్నా, ఎక్కడ ఉండి ఈ రోజున ఈ యొక్క వాక్యంలో మీరు ఏకీభవిస్తున్నా, దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగించునుగాక. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, నీ కొందనాలు, స్తోత్రాలు. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు. ఈ ఉదయకాలం ముందు ఎంతమంది అయితే ఈ వాక్యం చూశారో వారందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి, దీవెనకరంగా మీరు మార్చండి. వెళుతున్న ప్రతి మార్గంలో ఆశీర్వాదం, దీవెన, అభివృద్ధి అయా నీ కొందనాలు మీరు అనుగ్రహించండి. బిడ్డలకు ముందు మీరు నడిచి అద్భుతం చేసి ఆశీర్వదించి బలమైన సాక్షులను పెట్టండి. ఏ కిడి శోధన దరి చేరకుండా మీరు సహాయం చేయండి. ఈ దినమంతా కావలసిన ఆశీర్వాదంతో నింపి నడిపించమని, అద్భుతం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక.